ఈ సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, మొదటి రోజు సిద్ధపాటులో ప్రభు అంటున్నాడు, ప్రభు యొక్క పాదాల చెంతకు చేరుతున్నామా లేదా? పాదాల చెంతకు ఎవరు చేరగలుగుతారంటే, ప్రభు విలువ తెలిసిన వారు, ప్రభు ఎదుట తగ్గించుకునేవారు. పాదాల చెంతకు చేరే వారందరూ కూడా ఈ లోకంలో అనేక పాదాల దగ్గరికి వెళుతున్నారు. ఆ పాదాలన్నీ కూడా రక్షించుతాయి అనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నారు, కానీ ఆ పాదాలు ఏవి కూడా రక్షించే పాదాలుగా లేవు. యేసయ్య పాదాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, నువ్వు నేను నడిచొచ్చిన పాదాలు. దేవునికి స్తోత్రం. ఏంటై? యేసయ్య పాదాలు. ఈ లోకంలో అనేక మంది పాదాలు ఉన్నాయి, కానీ ఇలా వెళితే బాగుంటుందేమోనయ్యా అని చెప్పిన వాళ్ళే తప్ప, ఆ బాటలో ప్రారంభం నుంచి అంతం వరకు నడిచి వచ్చిన పాదాలు. అందుకనే యేసయ్య దగ్గర ఎవరు కూడా ఎలాంటి కొరత చెప్పడానికి వీలు లేదు. అడిగాడంట, నీకు ఆకలేసే అనుభవం ఉందా? నీకు కుటుంబ అనుభవం ఉందా? నీకు పెళ్ళి అనుభవం ఉందా? నీకు బిడ్డల అనుభవం ఉందా? మీరు ఎన్నైనా చెబుతారు యేసయ్యా అన్నాడంట. అంటే నాకు కుటుంబం ఉంది, నేను లోకంలో పుట్టాను, నేను మీలాగా అన్నం తిన్నాను, నేను మీలాగా కుటుంబంలో పెరిగాను, నేను మీలాగా మా నాన్నకి సహాయం చేశాను, కుటుంబము సమాజము అన్నీ ఉన్నాయి నాలో. మీరు ఎందులో ఏ అనుభవం లేదంటానికి లేదు యేసయ్యలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నాలుగు చాలా సునిశ్చితమైనటువంటి మాటలు, చాలా లోతైన పాఠాలు నేర్పిస్తా ఉన్నాయి. అవునా? మరియమ్మ మార్త అయితే వల్లగాని పనులని మీద వేసుకుంది. అవునా? చాలామంది ఏమనుకుంటారంటే, భక్తి అంటే కానుకిచ్చి వంట చేసి మంచి భోజనం పెడితే ఇది భక్తి అని పాస్టర్ గారు పొగడాలి. అవునంతేనా? చాలామంది ఇంకొంతమంది ఉంటారు, అర్థమైందా? పాస్టర్ గారు వాళ్ళు పిలవగానే రావాలి, పాస్టర్ గారు పిలవగానే వస్తే మంచోడు. దేవునికి స్తోత్రం. అవునా? అలాగే ఇంకా మనం కొంతమందిని చూస్తే లోకంలో అనేక కార్యాలు హోదాలు చూసి చాలామంది, నాకు ఒక ప్రశ్న ఏంటంటే, విజిటింగ్స్కి వెళ్తూ ఉంటాం, పాస్టర్ గారు 144 కుటుంబాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్తారో, ఎవరు పిలుస్తారో, ఎలాంటి పరిచర్యలు ఉన్నాయి, ఇటు మొత్తం నా కుటుంబ పాటు కలుపుకుంటే 145 కుటుంబాలు, ఇన్నిటిని చూసుకోవాలి. పాస్టర్ గారు మాకు ఫోన్ చేయలేదు, పాస్టర్ గారు మా ఇంటికి పోయిన నెల వచ్చిన పాస్టర్ గారు ఈ నెల రాలేదనుకోండి, ఫోన్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? నీ ఇంట్లో ప్రార్థన జరగాలి, దైవజనుడు వచ్చి ప్రార్థన చేయాలని లేదా? కాబట్టి ఈ సమయం అందు మనం ఆలోచన చేయాలి. భక్తులు యాయూరు అధికారి, సమాజ మందిరపు అధికారి, ఎవరి పాదాల మీద పడ్డాడు? ఎవరు? యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి పడ్డాడు. యేసయ్యకి అధికారం లేదు, యేసయ్యకి సీఎం పోస్ట్ లేదు. యేసయ్య సర్వసాధారణంగా లోకంలో తిరుగుతూ ఉండేవాడు, సువార్త చేసుకుంటూ వెళ్ళేవాడు. వాళ్ళు గ్రహించి, ఈయన సత్యవంతుడు, పరలోకం నుండి వచ్చినవాడు, ఈయన దగ్గరకు వెళ్ళి ఈయన పాదాల మీద పడితే మన అవసరాలు తీరతాయని కొంతమంది తెలుసుకోగలిగారు. అవునా? దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఎంత లోతైనటువంటి మాటలు ఈ సాయంకాల సమయంలో మొదటి కూడికలో ప్రభు మాట్లాడాడంటే, మరియమ్మ ఎవరిని ఎన్నుకుంది? ప్రభు దగ్గర ఆయన మాటలు వినడానికి వెనుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మాటలు? దేవుని మాటలు. ప్రభు ఏమన్నాడు? వినుట వలన విశ్వాసం. ఏం వినుట వలన? వాక్యాన్ని వినటం కోసం రావాలి. దేవుని వాక్యం స్వరం ఏం మాట్లాడుతున్నా రావాలి. ఆయన వాక్యాన్ని వింటే విశ్వాసం కలిగింది. విశ్వాసంతో ఆయన పాదాల దగ్గర ఉంటే, వాక్యంలో నుంచి ఆయన పాదాలు చూసామనుకో, ఆయన పాదాలు ఎలా నడిచినో మనకు అర్థమవుతుంది. ఆమేన్. అంతేగాని దేవుని యొక్క బిడ్డలారా, నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది, అదైనా నేను పలానా దాంట్లో చూశాను, పలానా పద్ధతిలోనే ఉంటాం, గిరిగీసుకొని దీంట్లో నుంచి రాకూడదు, మేము దాంట్లోనే ఉంటామంటే దేవుడు కూడా నేను కాపాడేదేమీ లేదు. కాకపోతే పుట్టించినందుకు, ప్రేమించినందుకు, తయారు చేసినందుకు, రక్షించినందుకు ఏదో అట్లా చల్లని చూపుతో చూస్తున్నాడే కానీ, ఆయన త్రాచులో తోచడం ప్రారంభిస్తే ఎవడు కూడా నిలబడడం, ఎవరు కూడా నిలవలేరండి. అందుకని ప్రతి విషయంలో ప్రతిదాన్ని దాన్ని ఏమంటారు, పనిలోనేడు ఏం చేశాడంట,
కోడిగుడ్డు మీద కోడిగుడ్డు మీద ఈకలు ఉంటాయా? పనిలోనోడు అదే చేస్తాంట. కోడిగుడ్డు తీసుకొని దాని మీద ఏమైనా ఈకలు ఉన్నాయంటే వాడికి అసలే దానికి వెంట్రుక అనేది పెరగదనే విషయం వాడికి తెలియదు. కోడి మీద ఏముంటాయి? కోడికి ఈకలు రెక్కలు ఉంటాయి, అవునా? అంతేగాని కోడిగుడ్డు మీద ఉండవు. పని ఉన్నవాడైతే కోడి మీద పీక్కొని కోడిని కూర పోసుకొని వండుకుంటాడు, అవునా? పని లేనివాడు ఏం చేశాడు? ఈ రోజుల్లో క్రైస్తవ లోకం విశ్వాసులు చాలా మంది ఎలా తయారవుతున్నారంటే, కోడి ఈకలు ఎక్కడున్నాయో అలా గుడ్డేంటో ఏకేంటో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక మరియ గారు ఏం చేసింది, అవునా? ఆమె వెనక నుంచి వచ్చిందంట. ఎక్కడికి? వెనక నుంచి ఆయన పాదాలు పట్టుకుంటుందంట, అవునా? మనం ధైర్యం ఒక్కసారి ఒక్క ఆదివారం ప్రార్థనకు వచ్చేస్తే ఒక్కసారి బాప్తీసం తీసుకోగలనే చర్చిలంతా మనమే చేసేయాలి, అవునా? ఇంకెవరు కనబడకూడదు. దేవునికి స్తోత్రం. అయ్యగారు చెప్తున్నారు, అవునా? పాంప్లెట్లో ఏం పడిందంటే చిన్నగా పడిందంట, అవునా? అసలు మా పేర్లు ఏర్ట్లేదే అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పేరు గణపరచబడాలి? ఇక్కడ ఎవరి పేరు గణపరచబడాలా? దేవుని పేరు గణపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన గొప్పతనం కోసం, మన దీనికోసం మనం గప్పాలు కొట్టుకుంటూ పోతే, అవునా? అందుకే ఒక పాట రాశాడు భక్తుడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టుబెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి. ఏంటంట? ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టు, అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా, ఆమె పాపాత్మురాలే, కానీ ఎక్కడికి వచ్చింది? పాపాత్మురాలు ఎక్కడికి వచ్చింది? యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది, అవునా? పాపం చేస్తూ కూడా ధైర్యంగా తిరుగుతాం, అవునా కదా? పాపం చేస్తూ కూడా తిరుగుతాం. మా ఇష్టం, మా పాపం మా ఇష్టం, మా ఇల్లు మా ఇష్టం. మా అబ్బాయి అటు తిరుగుతాడు, పాస్టర్ గారు హెచ్చరించకూడదు. మా అమ్మాయి అట్లా తిరిగిద్ది, పాస్టర్ గారు చెప్పకూడదు, అవునా? వాక్యంలో పాపం గురించి చెప్పకూడదు. నీకు వచ్చావా, చెప్పావా, జీతం తీసుకున్నావు అన్నట్టు వెళ్ళు. దేవునికి స్తోత్రం. అయి కాదు, అలాంటి పరిచయం అయితే అసలు ఇలాంటి వాటిలో నిలబడేవాళ్ళు తక్కువ. దేవునికి స్తోత్రం. చాలా మందిని చూస్తున్నాం. చాలా మంది దినాల్లో సేవకులు ఎక్కువ అవుతున్నారు అనుకుంటున్నారు, కానీ చాలా మంది దిగిపోతున్నారు. అసలు ఇవన్నీ మనకెందుకు రా నాయన, అసలు ఈ విశ్వాస లోకమా కాదని సేవలే ఆపేసి, నాకు తెలిసిన 2-3 బ్యాప్టిస్ట్ పాస్టర్ గారు సేవ మానేశారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, సమయం ముందు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆలోచన చేయండి. ప్రభు బల్ల యొద్దకు వస్తున్నాం, సిద్ధపడుతున్నాం. ప్రభు బల్ల యొద్ద కంటే ఆగస్టు నెల వరకు సరిపోయిందని చెప్పి నెల కోసం సిద్ధపాటు కాదు ఇది. ప్రతి నెల దేని కొరకు తెలుసా? ప్రభు రాజ్యంలో క్రొత్తదిగా త్రాగుదినం వరకు సిద్ధపాటు ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత తగ్గింపు నీలో నాలో, అవునా? ఆమె తగ్గింపు వచ్చి పాపాత్మురాలు వెనక నుంచి వచ్చి ప్రభువుని ఏమంటుంది? అసలు ఏం అడగకుండా ఆయన పాదాల మీద పడి, అవునా, కన్నీరు గార్చి కన్నీళ్లతో ఏం చేసింది? పాదాలు తుడిచింది, అవునా? కడిగింది, జుట్టు కన కురులతో పాదాలు తుడిచింది, అత్తరు పగలగొట్టి, విలువైన అత్తరగుడ్డు పగలగొట్టి రాసింది. దేవునికి స్తోత్రం. బల్లారాధన కానుక ఎంత వేస్తాను? నేను చాలాసార్లు చెప్పాను, లేకపోతే సైలెంట్గా ఉండండి, ఇవ్వద్దు, నో ప్రాబ్లం. దేవుడు ఏమనుకోడు, నీ దగ్గర లేవనుకోండి, అంతేగాని చినిగిపోయింది 20 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు చిల్లర, ముసలోళ్ళు లేకపోతే ముత్తుకోళ్ళు, పిల్లలు, తెలియని వాళ్ళు అంటే వేస్తూ ఉంటారు. తెలిసిన మనం కూడా ఒక్కోసారి ఇంకా గొప్పతనం ఏంటంటే, మన సంఘాల్లో పాస్టర్ గారు మనకు నచ్చినోడైతే పాస్టర్ గారు బాగుండాలని వేస్తాం. అది నువ్వు దేవునికి ఇచ్చినట్టయితే పాస్టర్ గారి ముఖం చూసిస్తే, దేవుణ్ణి చూసే వాళ్ళు నువ్వు అర్పణ ఇచ్చినా ఏది ఇచ్చినా సంఘాన్నో పెద్దనో లేకపోతే కాపర్నో చూసి వాళ్ళ ముఖం చూసి ఇచ్చావు అనుకో, దేవుడే ఉంటాడు నీకు ప్రతిఫలం కూడా వాళ్ళ ముఖంలాగా ఇస్తాడు, నువ్వు ఇచ్చినట్టుగానే ఇస్తాడు, అంతే కదా? అవునా? ఎవడైతే ఏ విత్తనం విత్తుతాడో, నువ్వు మామిడి చెట్టు నాటావు అనుకో, నీ ఇంటి ముందు గోధుమ ఇచ్చిద్దా? గోధుమ చెట్టు నాటితే మామిడి పండు ఇచ్చిద్దా? అవునా? ఏ విత్తనం అయితే నువ్వు వేస్తావో అదే విత్తనం పెరిగిద్ది. నీ ఇంట్లోనైనా, విశ్వాసంలోనైనా, సంఘంలోనైనా ప్రతి విషయంలో నువ్వేదైతే ఇప్పుడు వేస్తావో రేపొద్దున నీ పిల్లలు కూడా అదే పంట కోసుకొస్తారు. నిజమండి, వాస్తవం. చాలా కుటుంబాలను చూస్తున్నాను. ఏదైతే మనం పంట వేస్తామో, దేవుని యొక్క బిడ్డల ఆ పంటను ఎంత బాధ, ఎంత వేదన, రాత్రి 1 గంట 2 అయినా ప్రార్థన చేసుకొని పడుకున్న 4:30 సమయంలో బిడ్డలిద్దరి ముందు
పాస్టర్ గారు నేను ఇద్దరం వారి తలల దగ్గర మొఖాలు పెట్టి కంపల్సరీగా వాళ్ళ చెవుల్లో వినబడేటట్టు ప్రార్థన చేస్తాం. ఎందుకు తెలుసా? మా తల్లిదండ్రులు దేవుని మీద ఆధారపడతారని వాళ్ళకి తెలియాలి. వాడికి తెలిస్తే ఈరోజు చిన్నపిల్లలు కావచ్చు, ఒక రోజుకి ఒక విత్తనం పని చేయొచ్చు. దేవునికి స్తోత్రం. మా తల్లిదండ్రులు మా దగ్గర అలా చేశారు. వాళ్ళు అనుకున్నారు అసలు సేవలోకే రారు, వీళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఎటు వెళ్ళిపోతారు అనుకుంటే దేవుడు ఇద్దరు సేవకులను చేశాడు, మా అన్నయ్యని నన్ను. అలాగే అదే కోరికలో నా పిల్లల దగ్గర కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ఈ మధ్య ప్రార్థన చేస్తూ కొంత బాధ్యత పెరుగుతుంది, పరిచర్య పెరుగుతుంది, దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు, ప్రార్థన తగ్గుతుంది అనే సమయంలో దేవుని యొక్క పిల్లల ఉదయకాల సమయంలో ఆలయంలోకి వచ్చి 1 గంట ప్రార్థన చేస్తుంది మా పాస్టర్ గారు. నాకు అనిపించింది, ప్రభు నాకు ప్రార్థన శక్తి ఇంకా ఇలా తోడిస్తున్నావు అని చెప్పి దేవుని సంతోషిస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ప్రభు అన్నాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. అందుకని ఏ విత్తనమైతే విత్తుతామో ఆ విత్తనాన్ని నువ్వు వస్తావు. అందుకని ప్రభు విషయంలో దేవుని యొక్క బిడ్డలారా, నేను రీసెంట్గా తీసుకున్న నిర్ణయంలో ఆఫరింగ్ ఒక ఆదివారం పూట ఒకలాగా ఇచ్చేవాడిని మొన్నటి వరకు. కొంతకాలంగా మరలా తీసుకుని ఇక్కడ ఎప్పుడు ఇదేనా మన ఆఫరింగ్? దేవుని యందు విశ్వాసం పెరిగేటప్పుడు ఏమో వాళ్ళ మన కూడా పెరుగుతూ ఉండాలి అని పెంచుకుంటూ పోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏదో నాకు ఉంది, రాబడి వస్తుంది, చాలా వస్తుంది ఆయనకి అంటారంట. దేవునికి స్తోత్రం. నా పిల్లలకి దేవుడు ఇచ్చిన కార్యాలు, బర్త్డేలు కానీ పుట్టినరోజులు కానీ ఏం చేయాలన్నా సరే దేవుని యొక్క బిడ్డలారా ఒకటే గురి, నా దేవుడు నాకు కార్యం చేశాడు, అప్పు చేసైనా సమాజంలో దేవునికి స్తుతులు చెల్లిస్తాను. అది నా నిర్ణయం. దేవునికి స్తోత్రం. దానికి రాబడే మంచినీళ్ళు ఇచ్చైనా ఏం చేస్తాను? దేవుణ్ణి స్తుతించుకుంటాం, ఆరాధించుకుంటాం. నాకు ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని శ్రమలు ఉన్నాయి నేను ఎవరికి చెప్పుకోనమ్మా. నేను ఎట్ట మలేషియా వెళ్తున్నానమ్మా, సంఘం స్పాన్సర్ చేయండి అని ఎంతోమంది దేవుని యొక్క బిడ్డలు. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, చక్కగా 3 చైర్లు వేసారయ్యా, చైర్లు వేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఆ 3 చైర్ల దగ్గరికి దండం పెట్టుకొని వెళ్ళాలి. దండం పెట్టుకుని ప్రార్థన చేసిన తర్వాత ఆయన అకౌంట్లో నీ చేతిలో 5,000 ఉన్నాయా 10,000 ఉన్నాయా తీసుకొచ్చి ఆడబడతాడు. లెక్కపత్రం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. అలాంటి వాటిలో అయితే ఏం చేస్తాం? అమ్మో పరిచర్యకి అంటాం. అవునా? నీకోసం ఏం వాళ్ళు నీతో ఉండే సేవకుడికి అయితే మాత్రం అవునా చేతులు ముడుస్తూ దాస్తాం. అందుకే దేవుడు కూడా నీ జీవితంలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని బట్టి చేసేది ప్రతి కార్యం దేవుని బట్టి చేయాలి, కానీ మనల్ని బట్టి మనం మనుషులను బట్టి ఎప్పుడు కూడా చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందుకని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా బల్లారాధనకి ఇచ్చేటప్పుడు విలువైన కానుక. ఎందుకో తెలుసా? నీవు నిలబడిందే ఆ బల్లారాధన వల్ల. ఒక విశ్వాసి, ఒక సంఘము నిలబడింది దేని వల్ల తెలుసా? ఆయన యొక్క నిబంధన శరీరం రక్తం లేకపోతే పాప క్షమాపణ లేదు. అందుకే ఎవడు అయోగ్యంగా దీనిలో చెయ్యదు. అందుకని వేసేటప్పుడు శుద్ధమైంది తీసుకురా. నీ హృదయం నీవు అంటే చాలాసార్లు అనుకుంటాం కానీ కానుకేదో చెప్తున్నారు అనుకుంటారు, కానీ మీరు నీవిచ్చే కానుకలోనే నీ భక్తి, నీ జీవితం, నీ ఆత్మీయత అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. చాలా సింపుల్ లాజిక్, చాలా మందికి అర్థం కాదు. మనం పొందుకునేదంతా మనం ఇచ్చేదంతా చెప్పండి సహజంగా మనం ఆలోచిస్తే. అవునా? ఎన్నోసార్లు అవునా 10% అని తీస్తాము. 10%లో మళ్ళీ దాన్ని విభజించి అవునా 10 మందికి పంచుతాం. దేవునికి స్తోత్రం. ఆ దేవుని చిత్తం ఏంటంటారా? 33 ఇశ్రాయేలీలు 33% తీసుకెళ్ళి ఆడబెట్టేవాళ్ళు. దేవుని దైవజనుడి దగ్గర వెళ్ళిపోయేది. మిగతా దాంట్లో ఏం చేసేవాళ్ళు? మిగతా లోకానికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అందుకే ఇశ్రాయేలీలు 90 లక్షల మంది, కానీ ఉన్నత దేశంగా ఉంది. ఈరోజు వాళ్ళు తినే టమాటా మంచి టమాటానండి, మంచి నీళ్లతో పండిన టమాటాలు, కూరగాయలు తింటారు వాళ్ళు. మనలాగా మత్తులు వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కనిపెట్టిన ఎరువులన్నీ కొనుక్కొని ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ టెక్నాలజీని చెప్పుకుంటున్నారు వీళ్ళందరూ. అవునా? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మురికి నీటిని కూడా మంచి నీటిగా మార్చుకొని పొలాలకు వాడుకొని మంచి ఫుడ్ తింటున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎందుకు అంత ఉన్నతంగా ఉన్నారంటే దేవునికి ఇచ్చే దాంట్లో ఎప్పుడు కూడా. కాబట్టి బల్లారాధనకి ఇచ్చేటప్పుడు కూడా సింపుల్గా ఆషామాషిగా ఇవ్వద్దు, విలువైన దాన్ని అత్తరబుడ్డ ఏం చేసింది? పగలగొట్టింది. ఎవరి పాదాలు? ఆయన పాదాల దగ్గరికి వెళ్ళే అనుభవం వచ్చినోడికి జీవితంలో ఏది విలువతో చూడండి. ఆమె దేవుని పాదాలు నిజంగా పట్టినోడికి, వాక్యం విన్నోడికి, యుక్తమైన దాన్ని ఎంచుకున్నటువంటి వారికి
దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేని గురించి ఆలోచించరు. ఇచ్చేశారండి దేవునికి, ఇచ్చేసాం, దేవునికి ఇచ్చేసాం, పనిచేస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలారా, నేను 2-3 సేవకులకి సహాయం చేస్తూ ఉండేవాడు. దేవుని యొక్క కృపను బట్టి మా అన్నయ్య గారు తోడు అల్లుడు ఫెలోషిప్లో యాక్టివ్గా ఉంటూ సలహా చెప్పాడు, నాన్న 2-3కి పంచుతావు నీ దశమగాన్ని, అదేదో విస్తారంగా చేయొచ్చు కదా అని ఒక ఆలోచన వచ్చింది. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మన పాస్టర్స్ ఫెలోషిప్కి ఆహ్వానించారు గెస్ట్గా. ఉన్నదాన్ని 30 మందితో పంచుకునే కృప దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, మనం ఎంత హృదయపూర్తిగా దేవునికి చేస్తామో అంత ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయమందు ఎంతో యుక్తమైనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. యాయూరికి ఏం తక్కువ, అధికారి అయినా ఎవరి పాదాల దగ్గరికి వచ్చాడు అన్న. నీ కుటుంబంలో ఎంత రోధన ఉన్నా సరే దేవుని యొక్క బిడ్డలారా, ఎక్కడెక్కడో ఉన్న పాస్టర్లకు ఫోన్లు చేస్తావు కానీ ఇంటి పక్కన ఉన్న పాస్టర్ గారికి ఫోన్ చేసి రమ్మని పిలవలేవు. ఆలోచన చేయండి. చెప్పకుండా మళ్ళీ ఏమంటాం, మా ఇంటికి రాలేదు, మా కోసం ప్రార్థన చేయలేదు, మమ్మల్ని దర్శించలేదు. దేవునికి ఇస్తాం. ఇవన్నీ మాటలు ఆలోచిస్తే దేవుని యొక్క బిడ్డలారా, నిజంగానే నా జీవితంలో దేవుని యొక్క బిడ్డలారా, అందరు సేవలా చేస్తున్నారు. నాకు సేవ చేసేవాళ్ళు చాలా మంది చేస్తూ ఉన్నారు. నాలాగా కేసు మీద వేసుకొని సేవ చేసేవాడు వాళ్ళని తీసుకురండి. దేవుని యొక్క బిడ్డలారా, ఎంత దేవుని కొరకు సమర్పణ లేకపోతే ఇన్ని ఉన్నప్పటికీ కూడా పట్టుకొని ముందుకెళ్ళగలుగుతున్నాం, దేవుణ్ణి చూస్తూ ముందుకెళ్ళగలుగుతున్నాం. అంటే కేసు అనకూడదు, పరువు నష్టం అనకూడదు, పాస్టర్ గారు ఆ మాటలు మాట్లాడకూడదంటే మీరు అన్ని అన్నీ వేసుకొని మీరు బొమ్మన్నప్పుడు పోవాలా ఏంది? కాబట్టి దేవుని సంఖ్యలో గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ దేవుని యొక్క బిడ్డలు. అందుకని నేను మాట్లాడే ప్రతి గొంతు కొరకు ప్రార్థన చేస్తాను, మోకాళ్ళు వేసి. ప్రతి బిడ్డను దీవిస్తావాడు. ప్రత్యేకంగా మాటలు నాకు వినబడినప్పుడల్లా వారందరి కోసం దీవిస్తాను. ఎందుకో తెలుసా, నా దీవెనలన్నీ దేవుడు మారితే ఆశీర్వాదకరంగా మారతాయి, లేదంటే దేవుడు అగ్ని కుంపటిగా మార్చేస్తాడు. పెట్టమనండి. మీరు పిలిచే వాళ్ళని పిలుచుకొని కేసు పెట్టుకొని పరిచర్య చేయమనండి, చేస్తారా? దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపు, పరిచర్య, సమర్పణ. పోతే ప్రాణమైన పోవచ్చాము కానీ దేవుని సేవను విడిచిపెట్టేది లేదనేటువంటి అనుభవాలతో ప్రార్థనలోకి సేవలోకి వచ్చామే తప్ప దేవుని సేవకి ఎదురిచ్చి చేసినటువంటి కుటుంబంలో నుంచి వచ్చాం కాబట్టి ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకో తెలుసా, ఆయన పాదాల దగ్గర నమ్మకంగా ఉంటే ఆయన బహుమానం నాకు ఇస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. అదే దేవుని యొక్క బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీకున్న అండర్స్టాండింగ్తో, నీకున్న తెలివితో ఎవరో చెప్తున్నారని చెప్పేసి వెళ్ళమాక. దేవుని యొక్క చిత్తం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలో వాక్యానుసారంగా చూడగలిగితే అన్నీ అర్థమవుతాయి. అందుకే నీ కన్నును తేటగా ఉంచుకోమంటాడు ఆయన. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా ఎలా ఉంటుంది? వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్ను తేడాగా ఉంది, నువ్వు చేసే విధానం తప్పు అనుకోండి, అవునా? ఇప్పుడు మరత ఏం చేసింది, అయ్యా నేను ఎంత నీ కోసం ఏం చేస్తున్నాను, వంట వార్పంతా చేస్తుంటే నా సిస్టర్ చూసి అసలు పట్టించుకోవట్లేదు నాయన అంది, అవునా? మార్త నీవు యుక్తమైన దాన్ని, మేలైన దాన్ని ఎన్నుకోవాలా. మరి ఏమేమి ఎన్నుకుంది? యుక్తమైన దాన్ని ఎన్నుకుంది. సంఘంలో ఎంతమంది యుక్తమైన దాన్ని ఎన్నుకుంటున్నారండి? దేవుని సన్నిధిలో సిద్ధపాటు గుడికలో 24 సంవత్సరాలు ఎలా చేస్తున్నా సరే మరలా బల్లారావుని వద్దకు అవకాశం ఇస్తూ నిన్ను నీవు కడుక్కునేటువంటి భాగ్యాన్ని దేవుడు ప్రతి నెల పొడిగిస్తూ ఉంటే 24 సంవత్సరంలో కూడా 8వ నెలలోకి దేవుడు తీసుకొస్తే నీవెంత తగ్గించుకుంటున్నావు, ఎంత దేవుని పాదాల చెంతకు వస్తున్నావు, ఎంత దేవుని మాట వింటున్నావు, యుక్తమైన దాన్ని వెనుకుంటున్నావు. ఆలోచన చేద్దాం ప్రియ విశ్వాసి సంగమం. కాబట్టి ఈ సమయం అందు నిజంగా పరిశీలన చేసుకొని ఎక్కడ పొంగావో, ఎక్కడ ఇదవుతున్నావో జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి ప్రభు వైపు చూడు. ఒకసారి ప్రభు పాదాల చెంతకి రా. అప్పుడు నీ స్థితి ఏంటో అర్థమైద్ది. ఆయన పాదాల చెంతకి నువ్వు వెళ్ళే అనుభవం లేకపోతే నువ్వెంత ఆయన ముఖం కలిసి చూసినా నువ్వు ఉన్న చోటనే ఉంటావు, కానీ ఏ ఫలింపు, ఎదుగుదల ఏమీ ఉండదు. అది
వాతను చూసి ఏమనుకోకూడదు, వాతను చూసి బలం అనుకుంటాడంట ఒక్కోడు. కాదు కాదు, ఏం చేయాలి? చాలామంది కూడా ఇహలోక ఆశీర్వాదాలు, అవునా, మనుషుల్ని మభ్యపెట్టే మాటలు, మాయ మాటలు, సమాజాన్ని, ఇప్పుడున్న పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకొని వెళ్ళిపోతే అన్నీ బాగుంటాయిలని చెప్పేసి అనుకుంటారు. అలాంటి భక్తి జీవితం చేయమాక. ఎందుకో తెలుసా? దేవునికి అనుకూలమైన భక్తి చేయగలిగితే చేయి, నిజమైన ఆశీర్వాదాన్ని చూస్తాం. లేదంటే గనక నాకు చేత కాదయ్యా, నేను చేయలేనని ప్రభు పాదాల మీద పడు, అట్లయినా నేనేం చేస్తాడు దేవుడు? ఇది చేస్తాడు. అంతేగాని నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేస్తాను కాబట్టి మేము ఎంతైనా చేస్తాం, ఇష్టానుసారంగా ఉంటామంటే ఒకరోజు మాత్రం దాని పర్యావసనం చాలా లోతుగా ఉంటుంది. ఇది మనుషులు ఇచ్చే పర్యావసనం కాదు. ఎవరిస్తారు? దేవుడు ఆ పర్యావసనాన్ని తీసుకొచ్చి నువ్వు ఎలా ఉంటుందో తెలుసా? కనీసం ఆ రోజు నువ్వు వేడిస్తే కనీసం దేవుడు నీ వైపు కూడా కనీసం ఆయన చూడు. అందుకని ప్రతి విషయంలో పరిశీలన చేసుకొని భక్తిలో ఎలా ఉంటున్నాను, వాక్యంలో ఎలా ఉంటున్నాను, సంఘంలో ఎలా ఉంటున్నాను, దైవజనుడితో ఎలా ఉంటున్నాను, క్రమంలో ఎలా ఉంటున్నాను, చెప్పిన మాట వింటున్నావా లేదా అనేటువంటి క్రమాలు పరిశీలన చేసుకో. అంతేగాని లేనిపోయినటువంటి వ్యవహారాలన్నీ తలదూర్చుకుంటే ఇది పాస్టర్ గారితో పని కాదు, ఇది లేకపోతే ఇంకో రాజకీయ నాయకులతో పని కాదు. ఎవరితో పని? ఇది దేవునితో పని. దేవునితో పని అన్నప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా? దేవుని యొక్క బిడ్డలారా, ఇప్పుడు మనిషిని మార్చొచ్చు, పరిస్థితులు మార్చొచ్చు, ఏంది, కానీ దేవుణ్ణి మార్చలేవు కదా. కాబట్టి అందుకని ఏం చేస్తావు? మరియమ్మ యుక్తమైన దాన్ని, పాపాత్మురాలైన స్త్రీ యుక్తమైన దాన్ని, యాయూరు యుక్తమైన దాన్ని. తన జీవితంలో రోదన ఉంది కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ఏమని తెలిసింది? తన జీవితంలో రోదన ఉంది. ఎవరికి చెప్పాలి? చివరికి ఇంకో మాట చెప్పారు కదా అయ్యగారు, అవునా? కాదు, ఒక తన కుమార్తెకు దురాత్మ పడితే ప్రభు దగ్గరకు వచ్చి పడుతుంది, అయ్యా నా కుమారుడిని ఏం చేస్తావు? నా కుమార్తెను రక్షించే, ఈ దురాత్మ భార్య నుండి విడిపించాడు. జీవితంలో ఎన్నో రోదనలు, వేదనలు పెట్టుకుంటావు, దేవుని దగ్గర మాత్రం సీక్రెట్ ఎక్కడెక్కడో చేస్తావు. వద్దు. నన్ను ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తావు? పడు, ఆయన పాదాల చెంత పడు, నీ దైవజనుడికి చెప్పుకొని ప్రార్థన చేయించుకో, విడుదల ఇస్తాడు. అంతేగాని చిటికేస్తే, అవునా, మేము ఫోన్ చేస్తే 10 మంది వస్తారు, 100 మంది వస్తారు అనుకుంటా కూర్చున్నాం అనుకోండి. కాదు, దేవుని క్రమంలో ప్రభు పాదాల చెంతపడి అడుగు. ప్రభు పాదాల చెంతపడి అడిగితే దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు అద్భుతాలని చేస్తాడు, ఆశ్చర్య కార్యాలని చేస్తాడు. ఎక్కడి నుంచో అమెరికాలో ఉన్న అమ్మాయి బలహీనతతో ఫోన్ చేస్తే 5 నిమిషాలు ప్రార్థన చేస్తే దేవుడు లేవనెత్తి కూర్చోబెట్టాడు. ఎప్పటి నుంచో కణితులుంటే కడుపులో చిన్న ప్రార్థన చేస్తే కణితులను దేవుడు తీసేసి, వారు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తారు, నన్ను పిలుచుకొని మరి వారి విషయాలన్నీ చెప్పుకుంటారు. చిన్నపిల్లల్లాగా, అయ్యగారు మీరు మా వయసులో చిన్నోళ్ళు కావచ్చేమో కానీ దైవజనులు మీరని చిన్నపిల్లలాగా వాళ్ళ స్టోరీ అంతా చెప్పుకుంటే హృదయపూర్తిగా ప్రార్థన చేస్తానండి. ప్రభు నువ్వు ఏదో కార్యం చేయాలి. చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ రీతిగా ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. చూస్తూనే ఉన్నాను, దేవుడు కార్యాలు చేస్తానే ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ మొదటి సిద్ధపాటు కూడికలో ప్రభు పాదాల చెంత ఆకాశం అయిన సింహాసనము, భూమి అయిన పాదపీఠం. కాబట్టి ఆయన పాదాలు చూస్తూ ఏం చేయాలి? మన పాదాలతో నడవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి చిన్న నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధడానికి వందనాలు, కృపగలిగిన యేసయ్యానికి స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, జీవాధిపతి, జీవంలోనికి నడిపించిన యేసయ్య నీ పాదములకు వెళ్ళలేని స్తోత్రాలు. చాలా సున్నితమైన విషయాలు చాలా అద్భుతంగా లోతుగా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడారు. అయ్యా నలుగురు నా తండ్రి, 3 స్త్రీలు, 1 పురుషుడు. ఈ నలుగురు కూడా వారి జీవితాల్లో నా తండ్రి మేలైన దాన్ని ప్రభు ఎన్నుకున్నారు, నీ పాదాల యొద్ద చేరారు ప్రభు. అయా అనేక సార్లు నా తండ్రి తగ్గింపు లేక, దేవుడే అయా నువ్వు అంటూ ఉంటే మాకు సహాయం చేయని మూర్ఖత్వంలో జీవిస్తూ ఉన్నామేమో, క్షమించండి అయ్యా. అయా దేవుడు అంటూ ఉంటే సహాయం చేస్తాడులే, చేయకి ఎక్కడో పోతాడనేటువంటి ఆలోచనలో, ధోరణిలో ఉంటే క్షమించి,
అయా నీ పాదాల యొద్ద నాయన మరియమ్మ యుక్తమైన దాన్ని ఎంచుకొని నీ మాటలు విన్నట్లుగా అయా బలులు అర్పించిన కంటే మాట వినుట శ్రేష్టం అన్నారయ్యా. బలులు అర్పించిన కంటే నైనా శ్రేష్టమైనటువంటి నీ అమూల్యమైన మాట విని దాని కొరకు బ్రతుకుటం శ్రేష్టం అన్నారయ్యా. అలాంటి జీవితాలు మాకు అనుగ్రహించబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఎన్ని చేసిన నీ మాట వెనక నీ మాటకు లోబడకు ఉంటే నా తండ్రి మా భక్తంతా బూడిదలో పోసిన భుక్తి నైనా అయా నా అతని పనికిరానిదే నా తండ్రి. అలాగే ప్రభువనైనా అయా మాలో సమస్యనప్పుడు నా తండ్రి మాలో పాపం ఉన్నప్పుడు నీ పాదాల చెంత కుమ్మరించుకునే జీవితం దాయిచ్చేయండి అయా. కన్నీళ్లతో పాదాలు కడిగిన తన్ని విలువైన దాన్ని నీ పాదాలతో నైనా మా కురులతో తుడిచి మా గౌరవాలతో మా సమస్త గౌరవాలు నీ పాదాల చెంత పెట్టేసుకొని ప్రభువా అయా నీ సన్నిధిలో ప్రభువా అతని విలువైన దానితో నీ పాదాలు నైనా శుద్ధీకరించగలిగే కృపను దాయిచ్చేయండి ప్రభువా. తద్వారా మేము శుద్ధి పొందుకునే కృప దాయిచ్చేయండి. అలాగే యేసు నామములో తన రోదన తన వేదన అంతటిని అయా దయా నా కుమార్తెను విడిపించని ఆయన అడిగినటువంటి స్త్రీ వలే ప్రభువా అయా కుక్కతో పోల్చినప్పటికీ నాయన కుక్క వలె, కుక్క కంటే హీనమైనా సరే కుక్కలన్నా రొట్టె ముక్కలు ఏరుకుంటాయని తగ్గింపు జీవితం మాకు కలుగునుగా యేసయ్యా. అలాగే యేసు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. యాయిరు అధికారయుండి కూడా నాయన నీ పాదాల మీద పడ్డాడు. అయా నా కుమార్తె చావనై ఉందన్నాడు. అయా నీ పాదాల మీద పడితే నమ్మిన వాడికి నమ్మికను ఒమ్ము చేసే దేవుడవు కాదు ప్రభు. అంటే జీవితాలు మాకు దాయిచ్యమని మొదటి కూడికలో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డలో ఫలింప చేయమని నీ సాక్షార్థమై మహిమార్థమై నీవే బలపరుచుకొని స్థిరపరచుకొని నడిపించుకోమని ఇటు అద్భుతమైనటువంటి మాటలు ప్రభు మీ దాసుల ద్వారా మాతో పలికించినందుకు మీకు స్తోత్రాలు అయా. వారి జీవితాన్ని ఆశీర్వదించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి యొక్క అతని సతీమణిగా ఆశీర్వదించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి. ఫెలోషిప్ ద్వారా అనేక మంది సేవకులకు ప్రభువా నా తన్ని ఆదరణకరంగా నిలుస్తూ ఉన్నారు ప్రభు. వారిని దీవించండి, ఆశీర్వదించండి, అనేక మందికి దీవెనకరంగా మార్చండి. రానున్న దినాల్లో నా తను మేము అందరం కలిసిన అతని ఇంకా ఉన్నతమైన పరిచర్యలు మీ పరిచయనైనా మీ సేవకులకు అభిషక్తులకు ఇంకా అనేక విధాలుగా ఆశీర్వాదకరంగా మారే విధంగా మీ దాసుని ఆయన ఆదరించి బలపరచమని ఈ రీతిగా మేమందరం కొనసాగే భాగ్యం దాయిచ్చేయమని ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని విన్న వాక్యాన్ని మొదటి రోజులో విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయపూర్తిగా తీసుకొని నీ సన్నిధిలో ప్రభువా నీ సన్నిధిలో నా తండ్రి అయా కృమ్మరించుకొని పాదాల యొద్దకు చేరుకొని నువ్వు ఆశీర్వాదాలు పొందుకునే రీతిగా ఉండే జీవితాలు కావాలి తప్ప నీకు అయిష్టమైనటువంటి జీవితాలు ఎంత భక్తి చేసినా తండ్రి అయా నీవు మెచ్చని భక్తి జీవితాలు మాలో నుంచి యేసు నామములో తొలగిపోవునుగాక. నీవు కోరుకున్న భక్తి మాలో పుట్టునుగాక. నీవు కోరుకున్నట్లుగా మేము ఉండుదముగాక. నీ మాట ప్రకారము జీవించుదముగాక. నా తండ్రి సహాయం చేసి నడిపించమని అవిజనుని కూడా దీవించమని విన్న వాక్యాన్ని మా అందరిలో ఫలింపచేయమని ఇంకా సంఘమునైనా నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి అయా సిద్ధపాటు కూడికలకు రావాలనే మనసు దాయిచ్చేయండి. ప్రతి కూడికలో కలవాలనే మనసు దాయిచ్చేయండి. మాకు కాదులే మాదిలే మేము వెళ్తే మేము చెప్పింది అన్నట్లుగా ఉండకుండా నా తండ్రి అది దైవము దైవికము ఆత్మ వాక్యము సన్నిధి పరిచర్య ఇది దేవుని సంబంధమైందని ఎరిగి రావడానికి సహాయం చేయండి ప్రభు. అయ్యా నిద్రపొరలు రాలునుగాక, బంధకాలు తెగిపోవునుగాక, నిర్లక్ష్యము మానిపోవునుగాక, సోమర్తనం యేసు నామములో సంఘములో నుండి లయమైపోవునుగాక. తండ్రి సహాయం చేయండి. యేసయ్యలు అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నామము పరిశుద్ధపరచబడును, రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడి భూమి మీద నెరవేరునుగా. కావలసినది ఆహారం మాకు దాయిచ్చి మెడల అపరాధం చేసి మరి అపరాధం మేము క్షమించినట్టు మా అపరాధం క్షమించు. శోధంలోకి కాకీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యం బలం మహిమ శక్తి నిరంతరం నువ్వైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి వారి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మీకరణ సహవాసం, కాపుదల నింపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడు నీడై తన కృపలో తన ప్రేమలో వర్ధిల్లింపు చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు పేరిట సెలవు తీసుకుందాం.